హాయ్, వెల్కమ్ టు మీ ఇంటి వంట. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా, అలాగే రెసిపీ నేను వినగానే అందులో కొత్తదనం ఉందో లేదో ఇట్టే మీరు పసిగట్టేయగలరు. కేవలం పేరులోనే కాదు, దాని తీరులో కూడా కొత్తదనం ఉంటుంది. అందుకే మనం మీ ఇంటి వంటలో ఎప్పుడూ కొత్త కొత్త రెసిపీలను పరిచయం చేస్తూ ఉంటాం. మరి ఇవాళ మీ ఇంటి వంటలో రాబోతున్న గెస్ట్ ఎవరో, వాళ్ళు ఏ రెసిపీస్ చేయబోతున్నారో తెలుసుకోవాలి అంటే వారిని పరిచయం చేసుకోవాలి. పదండి. హాయ్. హాయ్. బ్లూ సారీలో ఫుల్ కలర్ఫుల్గా ఉన్నావు. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా చాలా బాగున్నారు. అవునా, ఏదో నీ కాంప్లిమెంట్ అలా పెట్టేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. సరే, నీ పేరేంటి? నా పేరు లలిత సహస్ర. లలిత సహస్ర. మరి లలిత సహస్ర నామాలు ఎన్నో తెలుసా నీకు? తెలుసండి. అంటే ఈ క్వశ్చన్ అడుగుతాను ముందే ప్రిపేర్ అయిపోయావు నువ్వు? కోర్స్ సహస్ర అనే పేరు వినగానే అందరూ అదే క్వశ్చన్ అడుగుతుంటారు. సో లలిత సహస్ర అంటే 1000 నామాలు. అమ్మవారిని కూడా ఆ 1000 నామాలతో కొలుస్తూ ఉంటారు. అట్లనా? ఇప్పుడు అలా అంటున్నారా? అలానే అంటారు. అలానే అంటారా? ఓకే, యాక్చువల్గా నాకు కూడా తెలుసు. నీకు తెలుసో లేదో అని అడిగాను అనమాట. ఓకే ఓకే. లలిత అని పిలవనా, సహస్ర అని పిలవనా, లలిత సహస్ర అని పిలవనా? సహస్ర అని పిలువ కదా, అలా పిలవడానికి కూడా నాకు కన్వీనియంట్గా, ఎందుకు అని టంగ్ ట్విస్టెడ్గా ఉంది పేరు. ఏమి సహస్రం, చెప్పు ఈరోజు ఏ రెసిపీస్ చేస్తున్నాం? ఈరోజు పాలక్ పౌడర్ చేయబోతున్నాను. పాలక్ పావడ అంటే పేరేదో కొంచెం కొత్తగా వింతగా ఎలాగో ఉంది. సో ఏంటి పాలక్ పావడలో ఉన్న స్పెషాలిటీ? అంటే మీ ఇంటి వంటలు అన్ని కొత్త రెసిపీసే ఇంట్రడ్యూస్ చేస్తారు కదా, సో అందు గురించి కొత్తగా నేనే తయారు చేసుకొని కొత్తగా నేనే పేరు పెట్టాను. ఓకే సరే, మరి ఈ పాలక్ పావడకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారా? షూర్. పాలకూర, కారం, ఆయిల్, నిమ్మకాయలు, పోపు దినుసులు, ఉడికించిన బఠానీ, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉడికించిన మిల్ మేకర్, కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు. పాలక్ పావడాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు సహస్ర దీని ప్రాసెస్ ఎలా తయారు చేయాలో చెప్తుంది. సో సహస్ర చెప్పు, ఎలా తయారు చేయాలి, ఫస్ట్ ఏం చేయాలి? ఓకే, స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టేసాము. ఫస్ట్గా ఆయిల్ పోసుకోవాలి. నేనే వేయనా? అయ్యో, ఓకే, మీరే వండేస్తుంది. నన్ను తిట్టావా పొగిడావా? అంటే నీ వంట ఎలాగో నేను చేయలేను, నాకు రాదనే కదా అంత మాట అనేసా? అలా అని కాదు, మీరు ఉన్నారు కదా నేర్పిస్తా అనేసి మీకు. ఓకే, నాకు నేర్పించైతే. పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు, వీటిని పోపు దినుసులు అంటారా? నాకు అర్థంగా కడుగుతా. నీ ఏజ్ లో వంట నేనైతే చేయలేదు అనుకో. నువ్వు వంట నేర్చుకొని వచ్చావా, ఇంట్లో వంటలు చేస్తూ ఉంటావా? స్పెషల్ గా ఈ ప్రోగ్రామ్ కోసం నేర్చుకొని మరీ వచ్చాను. నేర్చుకొని మరీ వచ్చావు? ఎవరి దగ్గర నేర్చుకున్నావు? నేనే నేర్చుకున్నాను. ఎలా నేర్చుకున్నావు? ఎలా వచ్చింది పాలక్ పావడ పేరు పెట్టావు? పేరు భలే పెట్టావు నువ్వు. పాలకూర అంటే నాకు చాలా ఇష్టం. ఓకే, సో అన్ని కొత్తగా తయారు చేయడానికి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాను కదా, అలాగే పాలకూరతో ఏదైనా డిఫరెంట్ ఐటమ్ తయారు చేద్దామనేసి మొన్న తయారు చేస్తే చాలా బాగా వచ్చింది. అంటే ఇంట్లో వంటలు చేస్తూ ఉంటావు నార్మల్ గా? చేస్తూ ఉంటాను. అదే కదా, నువ్వు వంటలు చేయవేమో, కొత్తగా కనిపెట్టావేమో, నేను తినాలా లేదా అని భయం వేసింది. ఏం పర్లేదు, బాగుంటుంది. ఆయిల్ వేడైపోయింది. సో పోపు దినుసులు వేసుకున్నాక ఓకే, నెక్స్ట్ ఆనియన్స్ వేసుకోవాలి. ఓకే, పోపు దినుసులు వేగిన తర్వాత ఆనియన్స్, ఉల్లిపాయ ముక్కలు. ఏం చదువుకుంటున్నావు శాస్త్రం నువ్వు? డిగ్రీ చదువుకుంటున్నాను. డిగ్రీ, ఓకే. సో ఇది అయ్యాక పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. దీంట్లో ఇప్పుడు అల్లం వెల్లుల్లి కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. అరే, రైట్ హ్యాండ్ యూజ్ చేసావే అంటే నుంచి ఏ ఇంగ్రీడియంట్ ఇచ్చినా కూడా లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేస్తున్నావు. నువ్వు లెఫ్ట్ హ్యాండ్ ఏమో అనుకున్నాను. లేదు, అంటే బేసికల్గా లెఫ్ట్ హ్యాండర్నే, అప్పుడప్పుడు రైట్ హ్యాండ్ యూజ్ చేస్తావు. మిస్టేక్ అలా వచ్చేస్తుంది. సో ఇప్పుడు కూడా లెఫ్ట్ హ్యాండ్తోనే మిక్స్ చేస్తున్నావు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదా. సో దీని తర్వాత ఉడికించిన బఠానీ కూడా వేసుకోవాలండి. ఓకే ఓకే, ఫస్ట్ ఉడికించిన బఠానీలు కూడా యాడ్ చేసేసి మిక్స్ చేస్తున్నావు కదా. ఇవి ఉడికాక ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకోవాలి. ఓకే, ఇది ఫస్ట్ వేస్తే మాడిపోతాయి అనేసి నేను బఠానీ వేసాక వేసాను, మాడిపోకుండా ఉండడానికి. ఓకే ఓకే. సో ఇప్పుడు మనం పాలకూర వేసుకోవాలి. పాలకూర, సో పాలకూర కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఎండాకాలం పాలకూర కూడా తింటే హెల్త్కి మంచిది అనమాట. ఎండాకాలమనే కాదు, ఎప్పుడైనా ఆరోగ్యానికి పాలకూర చాలా మంచిది, అలాగే కంటికి కూడా చాలా మంచిది. ఎందుకు అంటే ఇది ఆకుకూరలు అంటే హెల్త్కి చాలా మంచిది, ఐస్కి మంచి బాగా పనిచేస్తాయి, కంటి చూపు బాగా మెరుగుపడుతుంది అంటారు కదా. సో ఇది బాగా ఉడికేంత వరకు కలుపుకోవాలి. అంటే మగ్గి కొంచెం దగ్గర పడాలి. స్టవ్ని సిమ్లో పెట్టుకొని కొద్దిసేపు మూత పెట్టుకోవాలి. ఓకే, సిమ్లో పెట్టేసి మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ మగ్గిస్తే ఆకు అనేది దగ్గర పడుతుంది కదా. రైట్. సో నీ కాలేజ్ లైఫ్ ఎలా ఉంది? కాలేజ్ లైఫ్ అయితే చాలా బాగుంది. అంటే ఇక అందరికీ ఉన్నట్టే ఎక్కువ ఏం బంక్ కొట్టాను, అప్పుడప్పుడు బంక్ కొట్టుకొని మూవీస్కి వెళ్తుంటాను. అసలు నీకు ఎలా థాట్ వచ్చింది ఏదో కాలేజ్కి వెళ్ళక మీ ఇంటి వంట ప్రోగ్రాంలో నేను వంట చేయాలని ఎందుకు అనిపించింది నీకు? అంటే రెగ్యులర్గా ఎప్పుడు కాలేజ్కి వెళ్తుంటే బోర్ కొడుతుంది. బోర్ కొట్టేసిందా? సో అందుకే మీ ఇంటి వంటకు వచ్చావా? అందులోనే ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా, సో ఇంట్లో కూర్చొని బోర్ కొట్టి నాకు తెలిసిన వంటకాన్ని అందరికి చెప్పడానికి వచ్చాను. సో నీకు తెలిసిన ఈ రెసిపీని మా అందరికీ పరిచయం చేయడానికి వచ్చావు అనమాట. ఈ రెసిపీ బాగుంటుందో లేదో మీరు చూడండి, బాగుందా బాలేదా నేను చెప్తా లాస్ట్లో. ఎందుకు అంటే కొత్త వంట అంటుంది కదా, సో కొత్త వంట అన్నప్పుడు మనం తెలుసుకోవాలి అది బాగుంటుందా లేదా. మీరు నోట్ చేసుకుంటూ ఉండండి ఏం చేస్తుంది, నెక్స్ట్ ఏం వేస్తుంది అనేది. సో సహస్ర, నెక్స్ట్ ఏంటి చెప్పు. ఇది ఉడికింది కదా, దీని తర్వాత మిల్ మేకర్ కూడా వేసుకోవాలి. ఓకే, ఉడికించిన మిల్ మేకర్ అంటే మిల్ మేకర్ని ఆల్రెడీ ఉడికించి తీసుకొచ్చావు కదా. రైట్. సో ఈ మిల్ మేకర్ అంటే చప్పగా ఉండదా ఉడికించినప్పుడు? ఉడికించేటప్పుడు ఉప్పు వేసుకొని ఉడికించుకోవాలి. రైట్. నెక్స్ట్ ఉప్పు వేసుకోవాలి. ఓకే, సాల్ట్ వేసేసి బాగా మిక్స్ చేసేసినావు కదా. ఓకే, సాల్ట్ వేసుకున్న తర్వాత సో పసుపు వేసుకోవాలి. ఓకే, నార్మల్గా అయితే పసుపు ఆనియన్స్ తర్వాతనే వేసుకోవాలి. సో ఇప్పుడు వేసుకున్నా కూడా నష్టం ఏం లేదు. ఓకే, నెక్స్ట్ ఇంకొంచెం సేపు ఉడకాలి ఇది. ఓకే, సో ఉప్పు పసుపు మిల్ మేకర్ వేసుకున్న తర్వాత ఉప్పు పసుపు వేసి బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ ఇంకొక 2 మినిట్స్ ఇలా మగ్గించాలి. ఓకే, సో పాలకూర మిల్ మేకర్ అంతా దగ్గర పడి ఉంటుంది కదా, సో ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు కొంచెం కారం వేసుకొని ఓకే దించుకుంటే సరిపోతుంది. అంటే ఆల్రెడీ గ్రీన్ చిల్లీ పచ్చిమిర్చి యాడ్ చేసావు. సో అంటే చాలా మందికి స్పైసీగా ఉంటే ఇష్టము. సో స్పైసీ ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు లాస్ట్లో మిర్చి పౌడర్ వేసుకోవచ్చు. ఇష్టం లేని వాళ్ళు పచ్చిమిర్చితోనే సరిపోతుంది, ఇది అవసరం లేదు ఇక. అచ్చా అచ్చా, స్టవ్ ఆఫ్ చేద్దామా? సో గార్నిష్కి అది గార్నిష్కి నిమ్మకాయ ఇష్టం ఉంటే పిండుకోవచ్చు, లేదు అంటే ఇలానే తినవచ్చు. ఆనియన్స్తో గార్నిష్ చేస్తున్నాం. పాలకూర పౌడర్ రెడీ అయిపోయింది. పాలకూర పౌడర్కి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. పాలక్ పౌడర్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: పాలకూర, పోపు దినుసులు, ఉడికించిన మిల్ మేకర్, పసుపు, ఉప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు, ఉడికించిన బఠానీ, నిమ్మకాయ. పాలక్ పౌడర్ తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఆయిల్ వేసి అందులో పోపు దినుసులు, ఉల్లిపాయలు వేసి వేగించాలి. వేగిన తర్వాత పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగించాలి. ఆ తర్వాత ఉడికించిన బఠానీలు, కరివేపాకు, ఆ తర్వాత తరిగిన పాలకూర వేసి బాగా ఉడికేంత వరకు మూత పెట్టి ఉడికించాలి. ఇప్పుడు ఉడికించిన మిల్ మేకర్ని వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఉప్పు పసుపు వేసి మరో 2 నిమిషాలు ఉడికించాలి. చివరిగా కారం వేసి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ఆనియన్స్తో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పాలక్ పౌడర్ తినటానికి రెడీ. లాస్య, పాలక్ పౌడర్ రెడీ. సో ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పవా? ఓకే, యాక్చువల్గా ఏంటంటే పాలకూర మిల్ మేకర్ కాంబినేషన్ ముందే తెలుసు, చాలా బాగుంటుంది. ఇందులో బఠానీలు యాడ్ చేసావు కదా, సో ఈ బఠానీలు ఈ 3 మిక్స్ ఈ కాంబినేషన్ అనేది చాలా చాలా బాగుంది. సహస్ర, పాలకూర పౌడర్ చాలా బాగా చేసావు, చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. సో మరి నెక్స్ట్ చేయబోతున్న రెసిపీ ఏంటి? క్యారెట్ క్యాబేజ్ జిహ్వా అండి.
క్యారెట్ క్యాబేజీ జిహ్వా. ఓకే, ఈ జిహ్వా వినడానికి నాకు అంటే మేము ఫ్రెండ్స్ని పిలవడానికి కామన్గా యూజ్ చేస్తూ ఉంటాం ఆ వర్డ్ జఫా అని. జఫా కాదండి, జిహ్వా. ఓకే, క్యారెట్ క్యాబేజీ జిహ్వా. మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తావా? క్యాబేజీ, క్యారెట్ తురుము, కరివేపాకు, పచ్చిమిర్చి, పసుపు, పోపు దినుసులు, ఎండుమిర్చి, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉడికించిన శనగపప్పు, ఆయిల్, ఉప్పు. క్యాబేజ్ క్యారెట్ జిహ్వాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసాం కదా. మీకు ఒక డౌట్ రాలేదా? యాక్చువల్గా జిహ్వా అంటే ఏంటి? మన సహస్ర చెప్తుంది. సో దీనికి ఈ పేరు ఎందుకు పెట్టావు, ఈ జిహ్వా ఎక్కడి నుంచి వచ్చింది, సో ఏంటి పేరు వెనకాల ఉన్న స్టోరీ? అంటే నార్మల్గా అయితే ఓన్లీ క్యారెట్, ఈ మధ్యన క్యారెట్ పచ్చిది తింటారు కానీ క్యాబేజీ కూర తినడానికి కూడా ఇష్టపడరు అంతా. రొటీన్గా ఎప్పుడు చేస్తూ ఉంటాం కదా. సో క్యాబేజీలో మనకు తెలుసు చాలా ప్రోటీన్స్ అన్నీ ఉన్నాయి. సో ఈ క్యాబేజీ క్యారెట్ రెండు మిక్స్ చేయడం వల్ల చాలా ప్రోటీన్స్ వస్తాయి. జిహ్వా అంటే నాలుక అండి. సో నాలుక ఎక్కువ రుచికరమైన పదార్థాలను కోరుకుంటుంది కాబట్టి నేను క్యారెట్ క్యాబేజ్ నాలుక అంటే బాగోదు కనుక క్యారెట్ క్యాబేజ్ జిహ్వా అని పెట్టాను. బా, సూపర్ ఉంది టైటిల్ అయితే. సో రెసిపీ ఎలా ఉంటుందో తెలుసుకోవాలి అంటే ముందు స్టార్ట్ చేయాల్సిందే కదా. ఓకే, సో ఫస్ట్ ఆయిల్ వేసేయాలి. మీ ఇంటి వంటలో సమ్మర్కి సంబంధించిన ఓ మంచి చిట్కా చెప్తాను. అసలే సమ్మర్, ఎండలు బాబో ఈ ఇయర్ చాలా ఎక్కువగా ఎండలు ఉన్నాయి. సో మనం పనులు మానేసుకుంటామా? లేదు, ఎండలో తిరగాల్సి వస్తుంది. ఎండలో తిరగడం వల్ల ఐస్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఐస్ రెడ్గా అవ్వడం, కళ్ళ కింద డార్క్ స్పాట్స్ రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. అలాంటి దానికి ఒక చిన్న చిట్కా ఉంది. సో రాత్రి పడుకునేటప్పుడు ఆముదం ఉంటుంది కదా, ఆముదం ఆయిల్ అంతా కళ్ళ చుట్టూ రాసుకొని పడుకుంటే మార్నింగ్ లేచేసరికి రిఫ్రెషింగ్గా ఉంటుంది. అంటే ఐస్ కూల్నెస్ వస్తుంది, ఐస్ చల్లబడుతుంది, అలాగే క్రమంగా మెల్లమెల్లిగా డార్క్ స్పాట్స్ కూడా తగ్గిపోతాయి. సో ఆయిల్ వేడైపోయింది కదా, ఫస్ట్ ఎండుమిర్చి తీసుకోవాలి. ఎండుమిర్చి ఎండుమిర్చి వేసాక పోపు దినుసులు వేసుకోవాలి. సో ఆయిల్ వేడిన తర్వాత ఎండుమిర్చి తర్వాత పోపు దినుసులు వేసాము. సో పోపు దినుసులో కూడా జీలకర్ర, ఆవాలు, మినపప్పు ఉంది కదా. దీంట్లో ఇంక నెక్స్ట్ ఏం యాడ్ చేసుకోవాలి? ఆనియన్స్, పచ్చిమిర్చి. సో పచ్చిమిర్చి కూడా ఇప్పుడే యాడ్ చేయాలా? ఇది వేగాక కాస్తంత చిటికెడు పసుపు. ఆనియన్స్ వేగిన తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసాం. పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత చిటికెడు పసుపు కూడా వేసుకున్నాం. ఇది వేగాక కరివేపాకు కూడా వేసుకోవాలి. ఓకే, కరిగిన క్యారెట్ వేసుకోవాలి. ఓకే, సో క్యారెట్ తురుము. పచ్చి వాసన వెళ్ళే వరకు నూనెలో వేయించుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఉడికించిన శనగపప్పు వేసుకోవాలి. శనగపప్పు. ఓకే, సో శనగపప్పు ఆల్రెడీ ఉడికించి పెట్టే. ఓకే, రైట్. సో క్యారెట్ తురుము బాగా వేగిన తర్వాత ఉడికించిన శనగపప్పు కూడా వేసాము. సో ఇది ఏ కాంబినేషన్లో బాగుంటుంది వంట? ఇది నార్మల్గా అన్నంలో కాకుండా చపాతీలో చాలా బాగుంటుంది. చపాతీలో బాగుంటుంది, చపాతీలో, నాన్స్ అలాంటి వాటిలో. ఓకే, శనగపప్పు కూడా వేగిపోయింది. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ క్యాబేజ్ వేసుకోవాలి. క్యాబేజ్ నార్మల్గా కట్ చేయకుండా కొంచెం పొడుగు కట్ చేసుకుంటే బాగుంటుంది ఈ కర్రీకి. అంటే పీసెస్లో కాకుండా తురిమినట్టు అలా కట్ చేసుకుంటే క్యాబేజ్ బాగుంటుంది. ఎందుకు? ఇది కొంచెం నార్మల్గా నూడిల్స్లలో పొడుగు కట్ చేసి వేసుకుంటారు కదా. సో అలా కట్ చేసుకుంటే చూడడానికి బాగుంటుంది, తినడానికి కూడా బాగుంటుంది. తినడానికి కూడా సాటిస్ఫాక్షన్ అనమాట, డిఫరెంట్ ఫుడ్ తింటున్నాం అని. ఓకే, సో నెక్స్ట్ ఏంటి? ఫస్ట్ ఉప్పు వేసుకోవాలి. సో ఈ క్యాబేజీ మగ్గడానికి టైం పడుతుంది కదా నాకు తెలిసి. ఇది మగ్గేంత వరకు మూత పెట్టుకుందాం. ఓకే, సో క్యాబేజ్ మగ్గడానికి టైం పడుతుంది కాబట్టి మూత పెట్టి మగ్గిస్తున్నాము. సో సహస్ర, నువ్వు చెప్పు, నీకు ఎప్పుడైనా కోపం వస్తుందా? మనిషి అన్నాక కోపం రాకుండా ఉంటుంది. అది సహజం అంటావా? సహజం. ఓకే, నాకు రాదు ఎందుకు మరి, ఇది సహజం అంటావా? సరే కానీ సహస్ర చెప్పు, నీకు ఏ టైంలో ఎక్కువ కోపం వస్తూ ఉంటుంది? అంటే ఎవరైనా ఊరికే హర్ట్ చేస్తే కోపం వస్తుంది. అంటే నా తప్పు లేకుండా తిట్టారనుకో కోపం వస్తుంది.
ఇంకొకసారి ఏదైనా బిజీ వర్క్లో ఉంటే డిస్టర్బ్ చేసినా కూడా అప్పుడు కోపం వస్తుంది. సో నన్ను బాగా తిట్టుకున్నాను, ఎందుకు కాన్సన్ట్రేషన్ పెట్టి వంట చేస్తూ ఉంటే లేదు. అసలే ఒకసారి ఇంట్లో చేసి వచ్చి ఇక్కడ మళ్ళీ మనకి పరిచయం చేస్తున్న వంట, సో మళ్ళీ డిస్టర్బ్ చేస్తూ ఉంటే ఈ పిల్ల ఏంది ఊరికే డిస్టర్బ్ చేసి అని తిట్టుకున్నావుగా మనసులో? లేదు లేదు, అలా అట్లేం లేదు. ఓకే ఓకే రైట్. ఇంకొకసారి అంటే బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అబద్ధం ఆడినప్పుడు, అంటే అన్ని విషయాలు షేర్ చేసుకుంటాము, కొన్ని విషయాల్లో వాళ్ళు చాలాసార్లు అబద్ధాలు చెప్తుంటారు. ఎలాంటి విషయాల్లో? బాయ్ ఫ్రెండ్ విషయాల్లో? అలాంటి వాటికి నేను పట్టించుకోను. అంటే ఓకే అన్నీ నేను షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళు షేర్ చేసుకోకుండా కొన్ని విషయాలలో అబద్ధాలు చెప్తారు. అది తెలిసాక నేను చాలా ఫీల్ అవుతాను, ఇక కోపం కూడా వస్తుంటుంది ఒక్కొక్కసారి. ఓకే. సో ఇలాంటి ఊరికే కోపం వచ్చే వాళ్ళని ఏమంటారంటే సెన్సిటివ్ పర్సన్ అంటారు. నేను బాగా సెన్సిటివ్, చాలా సెన్సిటివ్. ఇలాంటి వాళ్ళతో చాలా కష్టం తెలుసా, ఎందుకంటే ఫ్రెండ్స్ అయినా కూడా అమ్మ తనతో షేర్ చేసుకోలేదని రేపు పొద్దున్న తిడుతుంది అంటే వాళ్ళు దాచినా కూడా నీతో మాట్లాడడానికి రేపు భయపడతారు కదా. అలా అంటే ఇక మరి ఏం చేయలేము. నేను అంతే అంటావా? నువ్వు నీలాగే ఉంటావు. నా గురించి తెలిసిన వాళ్ళు నాతో ఫ్రెండ్షిప్ చేస్తారు, నచ్చిన వాళ్ళు మానేస్తారు. మంచి మంచి క్వాలిటీసే ఉన్నాయి నీ దగ్గర. మంచిదని కదా, అందుకే. బా మంచిదట. నాకన్నానా? మీకన్నా. సరే, వంట ఎంతవరకు వచ్చిందో చూద్దాం. సో అయిపోయిందా? ఇంకా కొంచెం మగ్గాలా? ఇంకొంచెం సేపు మగ్గాలి. ఓకే ఓకే రైట్. సహస్ర, ఈ క్యాబేజ్ మగ్గిందేమో చూద్దామా? ఓకే సహస్ర, అయిపోయినట్టేనా? అయిపోయింది. దీన్ని ఎక్కువగా బాయిల్ కూడా చేయొద్దు, సో కొంచెం కచ్చకచ్చగా తింటేనే టేస్టీగా ఉంటుంది. క్యాబేజీ ఎక్కువగా బాయిల్ అవ్వకూడదు, హాఫ్ బాయిల్ అవ్వాలంటావు. సో స్టవ్ ఆఫ్ చేద్దామా? సో కలర్ఫుల్ క్యాబేజ్ జిహ్వా రెడీ అండి. సో సహస్ర ప్రిపేర్ చేసిన క్యారెట్ జిహ్వా రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరోసారి చూద్దాం. క్యాబేజీ జిహ్వాకి కావాల్సిన పదార్థాలు: తరిగిన క్యాబేజీ, ఉడికించిన పచ్చిశనగపప్పు, ఉల్లిపాయలు, ఎండుమిర్చి, పోపు దినుసులు, పచ్చిమిర్చి, పసుపు, కరివేపాకు, ఉప్పు, నూనె, క్యాబేజ్ జిహ్వా తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టి దాంట్లో ఆయిల్ వేసి అది కాగాక ఎండుమిర్చి వేసి ఆ తరువాత తాలింపు దినుసులు, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. ఇప్పుడు క్యారెట్ తురుము వేసి పచ్చివాసన పోయే వరకు వేయించి ఉడికించిన పచ్చిశనగపప్పు వేసి కలియబెట్టి సన్నగా తరిగిన క్యాబేజీ వేసి కొద్దిసేపు ఉడికించాలి. చివరిగా తగినంత ఉప్పు వేయాలి. ఇప్పుడు పూర్తిగా మగ్గేంత వరకు మూత పెట్టి ఉడికించాలి. ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే గార్నిష్ చేయకుండానే ఎంతో కలర్ఫుల్గా కనిపించే క్యాబేజీ జిహ్వా రెడీ. లాస్య, కలర్ఫుల్ క్యాబేజ్ జిహ్వా కూడా రెడీ అయిపోయింది. ఓకే, దీన్ని కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తే నేను కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాను. ఫస్ట్ రెసిపీ అయితే అద్భుతంగా చేసావు, చాలా బాగుంది. మరి క్యారెట్ జిహ్వా ఎలా ఉందో నేను టేస్ట్ చేసి చెప్తాను. యాక్చువల్గా చెప్పావు కదా, ఈ క్యాబేజ్ అనేది ఫుల్గా కుక్ అవ్వకూడదు, హాఫ్ బాయిల్ అనేది. ఈ హాఫ్ బాయిల్ అవ్వడం వల్ల ఏంటంటే పర్ఫెక్ట్గా ఉంది. కారం కూడా కొంచెం స్పైసీగా ఉంది, బట్ స్పైసీగా ఉన్నా చాలా బాగుంది. సో సహస్ర, 2 రెసిపీస్ చాలా టేస్టీగా ఉన్నాయి. కొత్త పేర్లతో కొత్త వంటకాలు నేర్పించావు. సింపుల్గా ఉన్నాయి, స్వీట్గా ఉన్నాయి. అంటే స్వీట్ ఐటెం కాదు, స్వీట్ అంటే నువ్వు ప్రిపేర్ చేసే విధానం, కష్టపడి ఎఫర్ట్ పెట్టి ప్రిపేర్ చేసావు కదా. సో నువ్వు నేర్చుకొని వచ్చి ప్రిపేర్ చేసావు చూడు, అది నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. అలాగే నీకు జీ తెలుగు మీ ఇంటి వంట వారి తరపు నుంచి ఈ బ్యూటిఫుల్ శారీ. ఎలా ఉంది చెప్పన్నా? ఇప్పుడు చెప్పు, ఇప్పుడే చెప్పాలి, రేపు చెప్తావా? థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ జీ తెలుగు మీ ఇంటి వంట వారు నన్ను ఇక్కడికి ఆహ్వానించి మంచి 2 వంటకాలని అందరికీ తెలియజేసినందుకు నా తరఫున గురించి మీ అందరికీ అభినందనలు తెలుపుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఆ స్వీట్ వర్డ్స్ చెప్పావు కదా, దానికి ఇంకొకసారి థ్యాంక్ యూ. సో చూసారు కదా, సహస్ర ప్రిపేర్ చేసిన 2 డిఫరెంట్ నేమ్స్ ఉన్న రెసిపీస్, అలాగే 2 డిఫరెంట్ టేస్ట్ ఉన్న రెసిపీస్ చాలా చాలా బాగున్నాయి. ఈరోజు XXX డిటర్జెంట్ వంటకాల పోటీలో విజేత గూడూరులో ఉంటున్న బి సాయిదా నాయక్ గారు, మీరు రాసి పంపిన వంకాయ భాజీ అనే వంటకం బహుమతికి ఎంపికైంది. కంగ్రాచులేషన్స్. త్వరలో XXX డిటర్జెంట్ వారి బహుమతి మీకు అందుతుంది. సో ఇది ఇవాళ మీ ఇంటి వంట. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అంటిల్ దెన్, టాటా.